నేను నా మైండ్‌లో చాలా బాగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయగలుగుతున్నాను. చాలా ఈజీగా ఏదైనా టాపిక్ గురించి ఆలోచించడం గానీ, లేకపోతే ఏదైనా ఐటెమ్‌ని, ఆబ్జెక్ట్‌ని డిస్క్రైబ్ చేయడం గానీ, ఇదంతా నాకు చాలా సులువుగా అనిపిస్తుంది. కానీ అదంతా కూడా నా మైండ్‌లోనే నేను చేయగలుగుతున్నాను. బయట మాత్రం అస్సల ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోతున్నాను. ఇదే ప్రాబ్లమ్ కామెంట్ సెక్షన్‌లో పెట్టారండి. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అనమాట. నాకు స్టార్టింగ్ స్టేజెస్‌లో ఈ ప్రాబ్లమ్ ఉండేది. ఏంటంటే, ఇన్ ద బ్రెయిన్ వి విల్ బి ఏబుల్ టు కన్‌స్ట్రక్ట్ సెంటెన్సెస్ వెరీ ఈజీలీ. వి విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ ఔట్ వెన్ వి ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు స్పీక్. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అనమాట. చాలామంది ఇది ఫేస్ చేస్తారు. ఓకే. సో, ఈరోజు మన టాపిక్ అయితే ఇదనమాట. వెంటనే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్‌కి స్వాగతం. నేను మీ గౌతమి. ఈ టాపిక్‌ని 2 విధాలుగా మనం చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అన్నది చూద్దాము. నెక్స్ట్ కొన్ని టిప్స్ అనేవి నేను చెప్తాను. టు ఓవర్‌కమ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే. సో, ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది? ఎందుకు మీరు మైండ్‌లో ఈజీగా సెంటెన్సెస్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ గానీ, ఫ్రేజెస్ గానీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. కానీ బయట మాత్రం మీరెందుకు చెయ్యలేకపోతున్నారంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పోజర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ నాట్ ఓన్లీ దాట్ అనమాట. ఇంకోటేంటంటే మీకు సరైన ఎన్వైర్న్మెంట్ లేదు. రైట్? ఇప్పుడు నేనున్నానండి. నేనెక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాను. అది కూడా తెలుగు స్పీక్‌లో. రైట్? ఇప్పుడు నా చుట్టూ ఉండేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో మనకున్న ఎక్స్‌పోజర్ అనేది తగ్గిపోతూ ఉంటుందనమాట. కరెక్టే గదా! ఇంకోటేంటంటే మనం ఏ లాంగ్వేజ్ అయితే ఎక్కువగా వింటామో అదే మన బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువ మాట్లాడతామో అదే మనకు అలవాటవుతుందనమాట. అదే మనకు ఇష్టంగా మారుతుంది. ఇప్పుడు తెలుగు చూడండి, అందరం ఎంత గలగలా మాట్లాడతామో. కరెక్ట్. కానీ ఇంగ్లీష్‌లోనే ఎందుకు ఈ ప్రాబ్లమ్ మనకొస్తుంది? ఎందుకంటే మనకు కావాల్సినంత ఎక్స్‌పోజర్, కావాల్సినంత ఎన్వైర్న్మెంట్ మనకు లేదనమాట. అదొక రీజన్ అయితే, రెండో రీజన్ ఏంటంటే మన అకాడమిక్ సిస్టమ్ అండి. ఇప్పుడు చూడండి, మీరు స్కూల్లో చదువుకున్నారు. మీకు ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్‌గా గానీ, థర్డ్ లాంగ్వేజ్‌గా గానీ ఉండుండొచ్చు. అవునా కాదా? కానీ ఇంగ్లీష్‌ని ఎప్పుడు కూడా మనకు రిటన్ ఎగ్జామినేషన్స్ లాగా పెట్టి మన గ్రామర్‌ని టెస్ట్ చేయడమో, లేకపోతే మనం ఆన్సర్స్ ఎలా రాస్తున్నాము అన్నది టెస్ట్ చేశారు తప్ప, ఎప్పుడు కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నామా లేదా? మన నోటి నుండి ఒక పదం ఇంగ్లీష్‌లో చెప్పగలుగుతున్నామా లేదా? అన్నది ఎవ్వరూ టెస్ట్ చేయలేదు. అవునా కాదా? మన అకాడమిక్ సిస్టమ్‌లోనే అసలు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక 5 మార్క్స్‌కో, 10 మార్క్స్‌కో పెట్టుంటే బావుండేమో! ఇంత ఇబ్బంది మనకిప్పుడు కలిగేది కాదేమో అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడూ మన రిటన్ ఇంగ్లీషే వాళ్ళు టెస్ట్ చేశారు తప్ప, మన స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ఉంది? మనం ఎంతవరకు గ్రాప్ చేసుకొని ఆ పర్టిక్యులర్ లాంగ్వేజ్‌ని మనం మాట్లాడగలుగుతున్నామనేది ఎవ్వరూ ఆలోచించలేదు. ఒకవేళ అదే నిజమైతే కనీసం ఇప్పుడైనా మన అకాడమిక్ సిస్టమ్‌లో ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఒక సబ్జెక్ట్ కాకపోయినా జస్ట్ ఇప్పుడు కంప్యూటర్ స్టడీస్ చూసారా? జస్ట్ 20, 30 మార్క్స్‌కుంటుంది. అలాగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కూడా ఉంటే బావుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఇంత ఇబ్బంది మన పిల్లలకి కలగదండి తర్వాత. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుండే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అలవాటు చేస్తున్నారు. రైట్. వాళ్ళు అలవాటు చేయకపోయినా మనం చెయ్యాలి. ఎందుకంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకూడదు కదా! సో, ఇదనమాట. చిన్నప్పటి నుండి కూడా మనం తెలుగు రైట్? తెలుగులోనే మాట్లాడడం, తెలుగు వినడం, తెలుగులోనే చూడడం, చదవడం అన్నీ చేస్తున్నాం కాబట్టి తెలుగు మనకు చాలా సింపుల్ అనిపిస్తుంది. ఇంగ్లీష్ అలా కాదు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూస్తేనే మనకు భయమేస్తుంది. అమ్మో! ఇంగ్లీషా? అంతవరకు ఎందుకండి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గానీ ఇంగ్లీష్ యాక్చువల్‌గా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రైట్? కానీ అది కూడా మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా గానీ, మన ఎన్వైర్న్మెంట్ అలా లేదనమాట. ఓకే. కానీ దీన్ని సాకుగా పెట్టుకొని మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండలేం కదా! అందుకోసం నేను మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను. అది పాటిస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. మీ బ్రెయిన్‌లోనే కాదు, బయటకు మాట్లాడతారు. ఓకే. ఈ టెక్నిక్స్‌తో పాటు వీడియో ఎండింగ్‌లో నేను మీకోసం ఒక కొత్త టెక్నిక్‌ని ఇవ్వబోతున్నాను. కొత్త మెథడ్ అనమాట. సో, డెమో కూడా ఉంటుంది. డెమో చూసి ఆ మెథడ్‌ని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకొని మీ ఇంగ్లీష్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. సో,
లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నా టిప్ నెంబర్ 1 వచ్చేసి షాడోయింగ్ టెక్నిక్, ఓకే, ఆర్ రిపిటిషన్. ఓకే, ఇది నేను చాలా వీడియోస్లో చెప్పానండి. దీని యూస్ఫుల్నెస్ అనేది మీకు స్టార్టింగ్లో అర్థం కాకపోవచ్చు. ఇందులో ఏంటంటే మీరు ఒక సెంటెన్స్ని, ఒక స్పీకర్ని సెలెక్ట్ చేసుకోండి. అది నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక స్పీకర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎలాగైతే ఒక సెంటెన్స్ని చెబుతున్నారో సేమ్ అలాగే మీరు చెప్పడానికి ట్రై చేయాలన్నమాట, విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ స్పీడ్. ఓకే, సరేనా? ఇలా చెయ్యడం వల్ల మీ మౌత్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అలవాటు అవుతుంది. ఇంకోటి చెప్తున్నానండి, ఇమిటేషన్ టెక్నిక్ చేసేటప్పుడు మీరు బయటకు చెప్పాలి, మీ వాయిస్ మీకు వినిపించాలి, అలా బయటకు చెప్పాలన్నమాట. ఇప్పుడు నా వీడియో ఒకటి చూశారు షాడోయింగ్ టెక్నిక్ది. ఆ వీడియో చూసిన తర్వాత లోపల 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 చెప్పుకుంటున్నారనమాట మీరు, లేకపోతే మర్మర్ చేస్తున్నారు. ఓకే, అంటే చిన్నగా చెప్తున్నారు. అలా కాదండి, మీరు చెప్పే ప్రతి వర్డ్ మీకు వినిపించాలి. ఓకే, అప్పుడు మీకు సెన్సెస్ అన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి ఈ లాంగ్వేజ్ని. సో షాడోయింగ్ టెక్నిక్ పాటించేటప్పుడు గట్టిగా చెప్పండి. ఓకే, ఏ సెంటెన్స్ అయినా గట్టిగా చెప్పండి. నేను షాడోయింగ్ టెక్నిక్ ఎలా యూజ్ చేసేదాన్ని తెలుసా? చిన్న చిన్న స్టోరీస్ తీసుకొని, లేకపోతే టెడ్ టాక్స్ తీసుకొని, ఇంగ్లీష్ స్పీచెస్ తీసుకొని నేనైతే షాడోయింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసేదాన్ని కొన్ని మంత్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడైతే ఇంగ్లీష్ స్పీచెస్ ఎక్కువగా నేను షాడోయింగ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. మీకోసం వీడియో ఎండింగ్లో ఒక వీడియో పెడతాను, లింక్ అనేది, అది చూడండి. ఓకేనా? నేను షాడోయింగ్ టెక్నిక్ ఎలా ప్రాక్టీస్ చేశాను అన్నది మీకు అర్థమవుతుంది. సో మీరేం చేస్తారంటే మన ఛానల్లోనే, ఒకవేళ మీరు మరీ బేసిక్ ఇంగ్లీష్ లెర్నర్, కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారంటే మన ఛానల్లోనే 2-3 వీడియోస్ పెట్టుంటాను నాకు తెలిసి షాడోయింగ్ టెక్నిక్వి. అవైతే మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ టిప్. నా సెకండ్ టిప్ ఏంటంటే మిర్రర్ టాక్. ఓకే, అద్దం ముందు వెళ్ళి మాట్లాడడం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎదురుగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ మీకైతే కలుగుతుంది. ఇది స్టార్టింగ్లో కొంచెం ఎంబారెసింగ్గా ఉన్నా తర్వాత మీకే అలవాటు అవుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల మీకు భయం అనేది పోతుంది. ఒక వ్యక్తితో మాట్లాడాలి, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో అన్న భయం మీకు పోతుందన్నమాట. సో మిర్రర్ టాక్ మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో అయితే అట్లీస్ట్ 3 minutes మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఏం మాట్లాడాలి మేడం అని అడిగారంటే మీరేం మాట్లాడతారంటే మీ డైలీ రొటీన్ చెప్పుకోవచ్చు. అంటే తర్వాత మీ బ్రెయిన్కి పదును పెట్టి మీరైతే ఒక రోజుని డిస్క్రైబ్ చేయడము, ఒక ఆబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేయడము, ఇదంతా కూడా అద్దంలో చూస్తూ మాట్లాడండి. ఇంకొకటి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని ఉంటాయండి. ఓకేనా? ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఆ క్వశ్చన్కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చి తీరాలన్నమాట. ఓకేనా? ఎస్ ఆర్ నో అనే 2 పదాలతో మీరైతే ఆన్సర్ ఇవ్వలేరు. ఇప్పుడు డిడ్ యూ హ్యావ్ కాఫీ అని నేను అడిగాను అనుకోండి, మీరు కాఫీ తాగారా అని నేను అడిగాను అనుకోండి, తాగాను, లేక లేదు. ఎస్, ఐ హ్యాడ్ మై కాఫీ, నో ఐ డిడ్ నాట్ హ్యావ్ మై కాఫీ. ఈ 2 ఆన్సర్స్ తప్ప ఇంకేం చెప్తారు మీరు? అటువంటి క్వశ్చన్స్ కాదనమాట. వాటికి క్వైట్ ఆపోజిట్ క్వశ్చన్స్నే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. నేను ఎండింగ్లో మీకు డెమో చూపిస్తాను, నేను చేసి చూపిస్తాను ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి. అండ్ మీకోసం నేను ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అయితే ఇస్తాను, దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ని మీరు ఎక్కడి నుండి తీసుకోవచ్చు అంటే మీకు గూగుల్లో దొరుకుతాయండి. గూగుల్కి వెళ్ళి పోస్ట్ మీ సమ్ ఆఫ్ ద ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అడిగితే మీకు క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో యూ కెన్ పిక్ 1 క్వశ్చన్ అండ్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ మిర్రర్ టాక్. ఓకే, మిర్రర్ టాక్ ఎప్పుడు కూడా మీరు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ చేయండి. ఓకే, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా అటు ఇటు తల తిప్పుకుంటూ, ఫస్ట్లో కొంచెం హెజిటేషన్ అంటే ఉంటుంది, ఖచ్చితంగా కొంచెం హెజిటెంట్గా ఫీల్ అవుతారు. తర్వాత మీకు అది అలవాటు అయిపోతుంది అనమాట. సో మై సెకండ్ టెక్నిక్ ఈజ్ మిర్రర్ టాక్. నా థర్డ్ టెక్నిక్ అనేది నాకు చాలా ఫేవరెట్ టెక్నిక్. అదేంటంటే రికార్డ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు ఏదైనా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, లేకపోతే మీ డేని డిస్క్రైబ్ చేసినా, లేకపోతే ఒక సినారియో తీసుకొని ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని ఊహించుకొని చెప్పినా కానీ, ఏం చేసినా కానీ దాన్ని రికార్డ్ చేసుకోండి. ఓకేనా? రికార్డ్ చేసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే
ఇది సేమ్ మిర్రర్ టాక్ లాగా, రైట్? ఐఎమ్ వాచింగ్ ఇట్ వైల్ ఐఎమ్ స్పీకింగ్. ఇది మిర్రర్ టాక్ లాగే, కానీ రికార్డింగ్తో యూజ్ ఏంటంటే మనం రికార్డ్ చేసింది మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు కదా. ఇది మీరు ఎక్కడ పోస్ట్ చేయని అవసరం లేదు, ఎవ్వరికి చూపించిన అవసరం లేదు. మీ పర్సనల్ ఫోన్లో మీరు రోజు ఒక 3 to 5 minutes రికార్డింగ్ చేసుకోండి అనమాట. ఓకే, ఇలా రోజు చేయడం వల్ల మీకు ఫ్రీ అయిపోతారు లాంగ్వేజ్తో. లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది మీకు చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ మీకు రోజు రోజుకి ఇష్టం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు ఒక 30 days కనుక ఈ రికార్డింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తే మీరు 15th డేకే మీరు ఈజీగా చేంజెస్ అనేవి గమనిస్తారండి. ఎందుకంటే మీరు ఏదైతే మాట్లాడారో అది మీరు మళ్ళీ చూసుకొని రెక్టిఫై చేసుకుంటున్నారు మిస్టేక్స్ అనేవి, రైట్? సో దీనివల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కలుగుతుందనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ 5 minutes రికార్డింగ్ పెట్టుకోండి అండ్ రోజు రోజుకి మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీరు హ్యాండ్స్ ఎలా వాడుతున్నారు అండ్ మీ మౌత్ జా మూమెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా రోజు రోజుకి గమనించుకుంటూ ఉంటే బై ద ఎండ్ ఆఫ్ ద 30th day యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఎస్, నేను ఒక ఛాలెంజ్ చేశాను నా ఇంకొక ఛానల్లో. ఆ ఛాలెంజ్ నాకు చాలా బాగా యూజ్ అయింది. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం కాదు, అది నాకు ఎందుకు పనికొచ్చింది తెలుసా? నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అయిందనమాట. కరెక్ట్గా 1 month ఛాలెంజ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో పెడతాను, కావాలంటే చెక్ చేయండి. ఫస్ట్ డే ఆ ఛాలెంజ్లో ఫస్ట్ డే నేను మాట్లాడిన దానికి ఆ ఛాలెంజ్ 30th day నేను మాట్లాడిన దానికి చాలా చాలా తేడా ఉంటుందండి. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎస్, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, మీకు చాలా చేంజెస్ వస్తాయి మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్లో. రికార్డ్ చేసుకోండి, మీరు చూసుకోండి, మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. 30th day ఏం చేస్తారంటే మీ ఫస్ట్ వీడియోతో 30th వీడియోని కంపేర్ చేసుకోండి. డోంట్ డిలీట్, ఓకే? జస్ట్ 3 to 5 minutes వీడియో కాబట్టి డిలీట్ చేయకండి, ఏదైనా ఫోల్డర్లో పెట్టుకొని 30th day మీరు 30 days అయిపోయాక ఫస్ట్ డేకి వెళ్ళి రీవాచ్ చేయండి. మీకే తేడా అనేది తెలుస్తుంది. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీరు హ్యాండ్స్ మూమెంట్స్ కానీ, మీ ఇంగ్లీష్ వాడడం కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మై 3rd tip is రికార్డ్ యువర్ సెల్ఫ్. నేను ఇప్పటి వరకు మీకు 3 methods అయితే చెప్పాను. ఈ 3 methods కూడా మీరు ఒంటరిగా ఉంటూ ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. బట్ మీరు ఇంగ్లీష్ నేర్చుకునేది మాత్రం ఇతరులతో మాట్లాడడం కోసం, రైట్? సో ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు స్పీక్ అండ్ యూస్ దిస్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. అవునా కదా? మీరు మీ బ్రెయిన్లో ఉన్నది పక్క వ్యక్తికి ఇంగ్లీష్లో చెప్పడం కోసమే కదా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెజిటేషన్ అనే ఫీలింగ్ని మీరు ముందు పక్కకు తీయాలన్నమాట. నేను ఇప్పుడు తప్పు మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారు, నేను ఇప్పుడు గ్రామటికల్ మిస్టేక్ చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు, అర్థమైందా? అంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ అన్నమాట. లోపల లోపల ఒక చిన్న భయం ఉంటుంది. ఈ వ్యక్తి నా గురించి ఏమనుకుంటాడు, నాకు ఇది కూడా రాదా అనుకుంటాడేమో, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదా అనుకుంటాడేమో, రైట్? ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టేయాలన్నమాట. మీరు ఫస్ట్ ఈ 3 టెక్నిక్స్ అనేవి ఫాలో అయ్యి మీకు భయం అనేది పోయి కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కన్ఫామ్గా మీరు కాన్ఫిడెంట్గా తయారవుతారు ఇంగ్లీష్ మాట్లాడడంలో. ఎందుకంటే మీరు 3 యాక్టివిటీస్ కూడా మీ మౌత్ని యూజ్ చేసి, మీ సెన్సెస్ అన్నీ యూజ్ చేసి ఇన్ని రోజులు కష్టపడి చేసింది కదా. సో మీకైతే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్లికేషన్స్ వాడడం స్టార్ట్ చేయండి. ఎటువంటి అప్లికేషన్స్? సివి అనే ఒక అప్లికేషన్ ఉంటుందండి అండ్ ఇంకోటి ఎస్ ఫ్లూయెన్సీ. ఈ 2 అప్లికేషన్స్లో మీకు కొంచెం ఫ్రీ టైం అనేది ఇస్తారనమాట, రోజు ఒక పర్సన్తో మాట్లాడడానికి. మీరు ఆ అప్లికేషన్లోకి వెళ్ళి కనెక్ట్ అయ్యారనుకోండి, మీకు అన్నోన్ పర్సన్తో మీరైతే జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా మీలాగా బేసిక్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వచ్చు, లేక మీలాగా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వచ్చు, లేక మీలాగా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వచ్చు. ఓకే, కానీ ఇంగ్లీష్ స్పీకర్ అనమాట. వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళే అయ్యి ఉంటారు. సో మీకు యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళతో మాట్లాడడం వల్ల మీరు కన్వీనియంట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే మీరు ఇంకొక తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నారు, రైట్? ఇన్ని రోజులు మీ ఒక్కరే ఉండి చేసుకున్న ప్రాక్టీస్ని బయట ఒక వ్యక్తితో మాట్లాడడం స్టార్ట్ చేయడం వల్ల మీకు ఏదైతే హెజిటేషన్ ఫీలింగ్ అనేది ఉందో, ఏదైతే భయం అనేది ఉందో అది నెమ్మదిగా పోతుందన్నమాట. మీకు డెమో కావాలంటే నాకు ఖచ్చితంగా చెప్పండి,
సివి అప్లికేషన్ మీద కానీ ఏస్ ఫ్లూయెన్సీ అప్లికేషన్ మీద కానీ నేను తర్వాత డెమో అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఈ 2 అప్లికేషన్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి ఫ్రీ అప్లికేషన్స్ అనమాట. కొంచెం టైం ఫ్రీగా ఇస్తారు కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పాను. ఇవి కాకుండా ఎన్వార్తా కానీ ఫ్లూయెంట్ యూ కానీ ఇవైతే మీకు పెయిడ్ వర్షన్స్ అనమాట, పెయిడ్ అప్లికేషన్స్. మీరు అఫోర్డ్ చేయగలను అనుకుంటే ఆ అప్లికేషన్స్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యి ఇతరులతో మాట్లాడవచ్చు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే వీడియో కాల్స్ ట్రై చేయండి. మీరు ఫ్రీ అయితేనే వీడియో కాల్స్, లైక్ క్యాంబ్లీలో వీడియో కాల్స్ ట్యూటర్స్ ఉంటారనమాట. డైరెక్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళతో మీరు వీడియో కాల్ మాట్లాడటం అటువంటివి చెయ్యండి. ఇలా నెమ్మదిగా మీకైతే భయం పోతుందన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు మైండ్లోనే కాదు బయట కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ మీరు ఒకదాని నుండి ఒకదానికి లెవెలప్ అవుతున్నప్పుడు, ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మీరు మీ గ్రామటికల్ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఫార్మేషన్స్ కరెక్ట్గా చేస్తున్నారో లేదో చూసుకోవాలి. అండ్ వొకాబులరీ, ఇంతకంటే మంచి వర్డ్ని నేను యూజ్ చేయగలనా? ఓకే, ఎందుకంటే వొకాబులరీ ప్లేస్ ఎ వెరీ కీన్ రోల్ అనమాట, ఇంపార్టెంట్ రోల్, కీన్ రోల్. ఓకే, సో మీ వొకాబులరీతో కూడా మీరు మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అలాగా డే బై డే మీరు ఇంప్రూవ్ అయ్యే ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే కనుక రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పాను కదా, మిర్రర్ టాక్ చేసేటప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ పర్టికులర్ క్వశ్చన్కి మీరు ఎస్ ఆర్ నో అని సింగిల్ వర్డ్తో ఆన్సర్ చెప్పకుండా డిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. మీ ఆన్సర్ని అట్లీస్ట్ మినిమం 5 to 6 సెంటెన్సెస్ అయినా ఉండాలన్నమాట. అప్పుడే మీరు మీనింగ్ఫుల్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతారు. సో లెట్ మీ షో యూ హౌ యూ కెన్ డూ ఇట్. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాను. ద క్వశ్చన్ ఈజ్, వాట్ సంథింగ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ అండ్ వై? మీరు దేని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అండ్ ఎందుకు అని క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నేనైతే ఆన్సర్ ఇలా ఇస్తాను. ఐ ఆమ్ రియల్లీ ప్యాషనేట్ to learn English and help others to speak English fluently. English, being a global language, has so many opportunities open for other people when they learn this particular language. As I am a Telugu speaking woman, I am deeply driven to help Telugu speakers who want to learn English. I feel that English is acting like a bridge to new opportunities, to bring out new skills from inside, and not only that, it is providing good knowledge and wide perspective in all the matters. Not only that, English is opening the doors to so many people to go and study abroad or to gain a new employment. And not only that, it opens the doors to understand the cultures of different countries. I am very enthusiastic to teach English because in this way, when someone is able to overcome the challenges while speaking English and when they gain fluency, it is really rewarding for me. Not only that, I take this opportunity to spread the knowledge I have and make Telugu speakers feel free to learn this language and at the same time achieve their dreams to speak English fluently. ఓకే, ఇలా డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్కి మీ ఆన్సర్ మిర్రర్ టాక్లో ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాసుకొని అప్పుడు చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.